భూక్యా మురళీనాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మహబూబాబాద్ నియోజకవర్గంలో. ఆయన గెలుపొందారు. తెలంగాణలో మరో కీలకమైన నియోజకవర్గం మహబూబాబాద్. ఇక్కడ మొన్న 82.02% ఓటింగ్ నమోదైంది. సో భూక్యా మురళీనాయక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనకు వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 55.46%. వచ్చిన మెజారిటీ ఎంత అంటే 50,171. సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ నాయక్ పైన విజయం సాధించారు. మరి ఇప్పుడు మహబూబాబాద్ నియోజకవర్గంలో మురళీనాయక్ జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, సో అక్కడ గెలిచిన దగ్గర నుంచి ఇన్ని నెలల కాలంలో ఆయన పైన ఎటువంటి ఒపీనియన్తో అక్కడ ప్రజలున్నారు, ఆయన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, బిగ్ టీవీ సర్వేలో ఏం రిజల్ట్ వచ్చింది, సో ఆయన అసలు హాజరు శాతం ఎన్ని రోజులు హాజరయ్యారు అసెంబ్లీకి అనేది చూద్దాం. అసెంబ్లీ మొత్తం 55 రోజులు నడిస్తే ఆయన హాజరయ్యారు 50 రోజులు, అంటే కేవలం ఒక 5 రోజులు మాత్రమే ఆయన ఆబ్సెంట్ అయ్యారు అసెంబ్లీకి. ఎస్, మరి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు మురళీనాయక్ పనితీరుకు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. జనం సమస్యల పరిష్కారంపై చొరవ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది మనకి. జనం చేస్తున్నటువంటి పనులతో పాజిటివ్ ఇమేజ్ అనేది ఒకటి చెప్పారు. జనాన్ని కార్యకర్తల్ని కలిసే అలవాటు ఉంది అనేది కూడా ఒకటి కనిపిస్తోంది ప్లస్ పాయింట్గా. నెక్స్ట్, హాస్పిటల్స్ తనిఖీలు కేసముద్రం మున్సిపాలిటీ మంజూరు చేయించడం కూడా ఆ ప్లస్ పాయింట్గా మారింది. ఇటీవల మన జనవరిలోనే కేసముద్రం మండలం, కేసముద్రం అనేది చాలా ఇప్పుడిప్పుడే చాలా బాగా డెవలప్ అవుతున్నటువంటి ఒక టౌన్గా, ఒక పట్టణంగా చెప్పొచ్చు. సో అక్కడ మార్కెట్ కావచ్చు, అక్కడ కేసముద్రం మార్కెట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ మంచి పేరుంది ఆ మార్కెట్కి. సో అక్కడ పసుపు కావచ్చు, పత్తి కావచ్చు, ధాన్యం కావచ్చు, ఒక పెద్ద మార్కెట్ ఉంది. కేసముద్రం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా కేసముద్రంకు ఉన్నాయి. సో అది మున్సిపాలిటీ కావడంతో ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో అన్నటువంటి ఒక నమ్మకం అనేది మొత్తం అక్కడ కనిపిస్తోంది. సో సీఎంఆర్ఎఫ్ వేగంగా ఇప్పించడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఎప్పటికప్పుడు వేగంగా అందించేటువంటి పని చేయడం అనేది ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ఇటీవలే మంత్రులని నియోజకవర్గానికి తీసుకురావడం. మొన్న ఈ మధ్యకాలంలో కూడా అక్కడ మీటింగ్ జరిగింది, భారీ ఎత్తున మీటింగ్ జరిగింది. కేసముద్రంలో ఒక కేసముద్రం మండలానికి సంబంధించే 300 కోట్ల పనులు కూడా అక్కడ మొన్న శాంక్షన్ అయిపోయినాయి. సో అది కేసముద్రం యొక్క రూపురేఖలు మరింతగా మారబోతున్నాయి ఆ 300 కోట్ల రూపాయలతో అనేది. అక్కడ క్రమంగా అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా జరగబోతుంది కేసముద్రంలో. నెక్స్ట్, మహబూబాబాద్ మండలంలో 100 కోట్ల పనులు. సో కేసముద్రంలో 300 కోట్లు, మహబూబాబాద్ మండలానికి 100 కోట్లతో పనులు జరుగుతున్నాయి. గూడూరులో 100 బెడ్స్ హాస్పిటల్పై చొరవ చూపించారు. గూడూరు కూడా ఒక ముఖ్యమైన మండల కేంద్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో. ఎస్, ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్ మిశ్రమంగా ప్రజాభిప్రాయం అనేది కనబడుతోంది. సో ఆయన పనితీరుపైన కొంతమంది బాగాలేదని చెప్పడం అనేది మైనస్ పాయింట్గా ఉంటే, ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొందరు దందాలు చేస్తున్నారు అనేది ఒకటైతే. సమస్యలపై స్టడీ చేయాలంటూ జనానికి జవాబులు చెప్తున్నారు. ఎవరైనా ఆయన కలవడానికి వచ్చినప్పుడు ఆ సమస్య పైన స్టడీ చేయండి అంటూ జనానికే ఎమ్మెల్యే చెప్తున్నారు. తద్వారా వాళ్ళు చాలామంది జనం డిసప్పాయింట్ అవుతుంటారు. సో అది మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. ఎస్, ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మురళీనాయక్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించాలి. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం అనేది అక్కడ ఉంది. 2014 నుంచి కేంద్రీయ విద్యాలయం ఉంది మహబూబాబాద్ టౌన్లోనే. కానీ దానికి తగినంత భూమి లేకపోవడంతో చాలా ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి. కంబాలపల్లి చెరువు అనేది చాలా పెద్ద చెరువు. అది కంబాలపల్లి మహబూబాబాద్కు సమీపంలో ఉంటుంది ఆ గ్రామం. సో అక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువుని టూరిస్ట్ స్పాట్ చేయాలి అనేది కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపించాలి. ఇది యాక్చువల్గా ఇది తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు, రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. బట్ అక్కడ పరిశ్రమ స్థాపించాలనేది జనం అయితే కోరుకుంటున్నారు. దానికి ఎమ్మెల్యే కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కూడా ఆ డిమాండ్ను మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, తులారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలి అనేది ఒకటైతే, దాన్ని ఎత్తు పెంచి కంబాలపల్లి చెరువు కుంటలు నింపాలి. సో అది బయ్యారం దగ్గర ఉంటుంది. సో దాన్ని ఎత్తు పెంచడం వల్ల నీళ్లు ఇటు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మహబూబాబాద్ పీజీ కాలేజీకి బిల్డింగ్ అవసరం అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, రోడ్ల రూపురేఖల్ని మార్చాల్సిందే. తర్వాత మహబూబాబాద్ తొర్రూరు రోడ్డు కూడా చాలా బిజీగా ఉండే రోడ్డు. ఆ రోడ్డులో గుంతలు ఉన్నాయి చాలా చోట్ల. ఆ గుంతలు పూడ్చాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, ఇనుగుర్తిలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ కావాలి. ఇనుగుర్తి అనేది నూతనంగా మండల కేంద్రంగా ఏర్పడింది.
సో మండల కేంద్రంగా ఏర్పడింది కాబట్టి ఎంపీడీఓ ఆఫీస్ కావాలి, అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి, పోలీస్ స్టేషన్ కావాలి. ఇది కేసముద్రం మండలానికి దగ్గరలో ఉంటుందన్నమాట. సో దానికోసమని కొత్తగా ఏర్పడిన మండలం కాబట్టి ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏజెన్సీలో పొలాలకు కరెంటు సప్లై చేయాలి. ఎక్కువగా అక్కడ తండాలు, గిరిజన వాసులు ఎక్కువగా ఉంటారు, తండాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ ఏజెన్సీ ప్రాంతం కూడా ఉంటుంది కాబట్టి అన్నిటికీ కూడా కరెంటు సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని అక్కడ జనం కోరుకుంటున్నారు. ఎస్, మురళీ నాయక్కు సంబంధించి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్కు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం కూడా ఏం కోరుకుంటున్నారు మహబూబాబాద్ ప్రజలు చూసాం. ఎస్, మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ చూసినాం. అనుకూలం 48%, వ్యతిరేకం 19%, తటస్థం 33%. సో అనుకూలం అయితే సమయానికి ఎక్కువగానే కనిపిస్తుంది, తటస్థాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మురళీ నాయక్ గారు, మీరు మీ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆ సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరింతగా అభివృద్ధి కోరుకుంటున్నారు, ఆ అభివృద్ధి వల్ల ముందుంచాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. సో బూఖ్యా మురళీ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 48%.